హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క పార్ట్ 3కి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇదిగో ఈ ఒక గ్రామం నుండి మనం ముందుకు వెళ్తున్నాము. ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్తున్నాము. మరి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళతో ఒక్కరి కోసమే మనం వచ్చాము. వాళ్ళు ఒక్కరికున్న కష్టాన్ని తీసివేయడానికి, ఆయనని చూపించడానికి మనం వచ్చాము. ఎక్కువ మంది లేరు, ఎక్కువ మంది ఉన్నారని భయపడడం అవసరం లేదు. ఆయన మనకి నడిపించుచున్నవాడు. ఆయన నిత్యము మనల్ని తోడుగా ఉన్నవాడు. ఆయన ఎడబాయగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. మరి ఒక్కరికే స్వార్థ ప్రకటించమంటే అది తప్పు. ఒక్కరికే మనం ప్రకటించాం సంతోషము. ఆ ఒక్కరికి కూడా ప్రకటించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక్కరికి కూడా వార్త అందక, ఒక్కరికి మాట అందక, ఒక్కరికి దుఃఖము అందక, ఒక్కరికే వాక్యమను విత్తనం వెళ్ళక ఆ భూమి పాడైపోయిన భూమి ఎంతగా ఉంది కదా. ఆ ఒక్కలైన సైతము కూడా మనము సంతోషిద్దాం. ఆ ఒక్కలైన సైతము కూడా మనము ఆనందిద్దాం. ఆ ఒక్కలైన సైతము కూడా మనము ఆ దేవుని నమ్మిక కలిగి ఆనందంతో ఉందాం. మరి ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు మన దేవుడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు. నిన్న వీడియో చూసేదంతా, నాకు వీడియోలో నీకు చెప్పే అంతా మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు మన దేవుడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇక 2 మార్గములు ఉన్నాయి. ఇటున్నది ఎలా వెళ్ళాలి? ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా చదువుకుని ముందుకు వెళ్దాము. ఎక్కడ తగ్గిందో చదివాము. కొన్ని మంచి నెలలో పడి 100 రెంతలు 30 రెంతలు పండుతాయి కదా, అంటే ఫలం ఇస్తాయి. ఆ 100 రెంతలు 30 రెంతలు ఫలం ఇస్తాయి. ఎప్పుడైతే వాక్యముని హృదయము అంచనలో వేసుకుంటామో, మంచి హృదయంలో వేసుకుంటామో, మంచి నెలలో పడతాయో, అప్పుడే నీకు మేలు కలుగుతుంది. ఎవరికి తెలియటం లేదు. ఒక్కసారి ఉన్నాను. అక్కడ ఆ ఊరు వెళ్ళాలి అంటే మనం ఇలాగే దిగాలి. వెళ్దాం దేవుని పని కోసం. చూసారా కొండలు ఎలాగున్నాయి. కొండలలో కూడా మనం దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం. కొండలో కూడా ఆయన మాటలు వెదజల్లుతున్నాం. కొండలలో కూడా ఆయన మాటల యందు మనం సంతోషించుతున్నాం. ఇంత ఎండటిలో కూడా ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాం. మరి ఎంత గొప్పది కదా. ఎవరో ఉన్నారు, మనం ఇంకా వెళ్ళేటట్టు మనకు బలమునిచ్చున్నాడు. ఎవరో కోసం, ఎవరో అక్కడ శ్రమలతో ఉన్నాడు, ఎవరో దుఃఖంతో అనుభవిస్తున్నాడు, ఎవరో బాధతో కుమిలిపోతున్నాడు, వేదన చెందిపోతున్నాడు, అలసిపోతున్నాడు. అలసి ఎంత ప్రయత్నము చేస్తున్నా నా హృదయంలో, నా జీవితంలో మేలు జరగడం లేదే, నా బ్రతుకులో మేలు జరగడం లేదే అని అలసిపోయిన హృదయాన్ని ధైర్యపరచడానికి కోసమే ఈ యొక్క ప్రయాస. అలసిపోయిన హృదయాన్ని మనం ధైర్యపరచడానికే ఈ యొక్క ఆశ. అలసిపోయిన ఈ తలంపులని ప్రయాస పెట్టడానికే, ఈ యొక్క వాళ్ళ మనసుని ధైర్యపరచడానికే మనము పడుతున్నాము. కంగారు పడవద్దు, భయపడ అవసరం లేదు. మనము ఇదిగో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పుచున్నాడు. భయపడవద్దు, వినడానికి చెవులు ఉన్నాయి కదా, నువ్వు మాట్లాడుచున్నాడు. శ్రమలలో ఉన్నా, కష్టంలో ఉన్నా, వేదనతో ఉన్నా, దుఃఖంతో ఉన్నా కానీ ఆయన మాట్లాడుతున్నాడు. విని బండం మీద ఇల్లు కట్టేవానికి నువ్వు ఉండు. సమయాన్ని వృధాపరచుకోకు. ఏం మాటలే నా ఒక వీడియోలోనే రా అని నేను చెప్పాను. నన్నే ఫాలో చేయి, నన్నే ఆధారం చేసుకో అని నేను చెప్పాను. ఎందుకంటే నాకు కూడా ఏమాత్రము కూడా జ్ఞానము లేదు, నాకు కూడా ఏమాత్రము కూడా తెలివి లేదు, నాకు కూడా ఏమాత్రం కూడా సామర్థ్యత లేదు, నాకు కూడా ఏమాత్రం కూడా కుమిలిపోయే దినము లేదు. నన్ను కూడా ఎవరు కూడా ప్రేమించేవారు లేరు. నన్ను కూడా త్రోసివేసిన వాళ్ళే, నన్ను కూడా అవమానించిన వాళ్ళే. మరి
నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను హెచ్చిస్తున్న దేవుడు, నన్ను కూడా తన కృప కింద, తన ప్రేమ కింద కాపాడేగల దేవుడు మరి నిన్ను కూడా ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా మరవకుండా నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని తెలియజేయడానికే ఈ యొక్క ఏర్పాటు. నిన్ను ఏమాత్రము మరిచిపోకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలియజేయడానికి కోసమే ఈ యొక్క ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి ఈ ఏర్పాటులో నీకు ఏమి కనబడుతుందో నాకు తెలీదు, నీకు ఏమిలాగా నీకు అర్థమవుతుందో తెలీదు, నువ్వు ఎలాగా అర్థము చేసుకోగలుగుతున్నావో నాకు తెలియట్లేదు. కానీ ఖచ్చితముగా ఒక్క దినమున నువ్వు ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క వీడియో చూసి నవ్వుతూ ఉన్నాయిలా నీకే అది నష్టము, కానీ నాకు కాదు కదా. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో చదివితే ఒక 20లో చదువుకుందాం. 21 చదువు. ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఏమంటున్నాడు? ఆపత్ కాలంలో, నీ కష్టంలో ఉన్న కాలంలో యెహోవా నీవేమి చేస్తాడు? ఉత్తరము ఇస్తున్నాడు. ఆపత్ కాలంలో ఉన్నావా, శ్రమలతో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఇబ్బందితో ఉన్నావా, నీవు ఏ విధంగా ఉన్నా కానీ కీర్తనలు 20వ గ్రంథము 1, ఆపత్తు కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించును గాక. కదా, యాకోబు నామము నేను ఉద్ధరిస్తుంది. భయపడవద్దు. నీకున్న శ్రమలను బట్టి ఉద్ధరిస్తుంది. నువ్వు ఏదైతే పడిపోయి, నువ్వు ఏదైతే అయిపోయావు, ఏదైతే నా పరిస్థితి ఈ విధంగా ఉండిపోయింది, ఏ విధమైతే నాకున్న శోధన ఇలాగే మెలిగిపోయిందని ఎప్పుడైతే పడిపోతున్నావో, ఆపత్ కాలంలో, శ్రమల కాలంలో, శ్రమ దినములలో నీ దేవుడు నీకు ఉత్తరం ఇచ్చును కాక. నీ దేవుడు నిన్ను నడిపించుచున్నాడు, ఉద్ధరిస్తున్నాడా? నీ దేవుడు నిన్ను ఉద్ధరిస్తున్నాడు, భయపడవద్దు. నీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, భయపడిపోవద్దు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అలసిపోవద్దు. దీని దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, భయపడిపోవద్దు. నీ దేవుడు నిన్ను ఎల్లకాలము తన కృప ద్వారా నిన్ను ప్రేమిస్తున్నాడు, భయపడిపోవద్దు. ఆపత్కాలంలో ఉన్నాను అని ఏడుస్తున్నావా? ఆపత్కాలంలో ఎవరో ఏడుస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఆయన మాట్లాడుచున్నాడు. ఆపత్కాలంలో నువ్వు ఏడుస్తున్నావు కదా, నీకు ఆయన ఉద్ధరిస్తాడు. ఆపత్కాలంలో నీకు ఎవరు ఆధారం చేసుకోక, ఎవరు నీకు స్నేహితులు లేక, ఎవరు నీకు మిత్రులు లేక, ఎవరు నీకు ఆధారము లేకుండా ఆపత్కాలంలో నువ్వు ఎల్లవేళలా నువ్వు కుమిలిపోతున్న దినమున ఆయన నిన్ను ఎల్లవేళ నిన్ను జ్ఞాపకం చేయిస్తున్నాడు, నిన్ను ఉద్ధరిస్తున్నాడు. ఆయన అనుమతి ఇస్తున్నాడు. నువ్వు భోజనము చేసి ఆనందంగా ఉండడానికి ఆయన అనుమతి ఇస్తున్నాడు. నిన్ను ప్రేమించడానికి ఆయనకి ఎంతగా తన హృదయము తల్లాడలిపోతుంది. ఇంకా మరీ ఎలాగ ప్రేమిస్తే నీకు నచ్చుతుందా అని ఆయన ఆలోచిస్తున్నాడు. నీ చింత ఏవద్దు, ఆయన మీద మోపు. నీ ఆపత్కాలంలో ఉన్నావా, శ్రమలలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఎన్ని వదిలే. అవమానిస్తున్నారా, అన్నీ విడిచిపెట్టే. తోసివేస్తున్నారు, అన్నీ మర్చిపో. ఆపత్కాలంలో, నీకు శ్రమ ఉన్న దినములలో, నీకు దుఃఖం ఉన్న శ్రమలలో ఆయనే నీకు ఉద్ధరిస్తున్నాడు. ఆయనే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తప్ప నీకు ఎక్కువగా ప్రేమించేవారు కావచ్చు, నేను మరీగా ఎక్కువ ప్రేమించేవారు ఎవరు కూడా లేడు. నేను ఎవరు కూడా ఆయనకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. మరి అలాగే ప్రేమిస్తున్న దేవుడికి నేను ఆపత్కాలంలో కూడా, నేను ఎగతాళి చేస్తున్న రోజుల్లో కూడా, నేను మనసును త్రోసివేసిన రోజుల్లో కూడా నేను ఆయన ఇంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయనకి నువ్వంటే ఎంత ఇష్టము, ఆయనకి నువ్వంటే ఎంతగా ప్రాణము, ఆయనకి నువ్వంటే ఎంతగా చాలా ఇష్టము. అలాంటి ఇష్టమైన దేవునికి నువ్వు విడిచిపెడితే, అలాంటి ఇష్టమైన దేవునికి నువ్వు మడిచిపోతే, అలాంటి ప్రాణానికి ప్రాణమైన ప్రియుని నువ్వు మడిచిపోతే, ఆయన విత్తనములు నీ హృదయంలో స్థాపించుకోకపోతే, ఆయన వేసిన విత్తనములు నీ మనసులో ఉంచుకోకపోతే, నీ బ్రతుకు ఏమైపోతుంది? నీ జీవితం ఏమైపోతుంది? నేను ఉద్ధరించేవానికి నువ్వు హాని తలపిస్తే, నువ్వు ఆయనకి బాధ పెడితే, ఆయనకి దుఃఖ పెడితే ఏమైపోతాము? మన బ్రతుకు ఏమైపోతుంది? మన జీవితం ఏమైపోతుంది? మన ఒక ఆశలు ఏమైపోతాయి? మనము చనిపోయి ఏ లోకానికి వెళదాము? ఎప్పుడు ఆరని అగ్ని దగ్గర వెళదామా? లేదా
ఆకలి దప్పిక లేని ఒక పరలోక రాజ్యానికి వెళదామా? నేను చెప్పేది నీకు వ్యర్థముగా అనిపించవచ్చు, ఎంత సోది మాటలుగా ఉండవచ్చు, ఏమాత్రం జ్ఞానం లేదు అని నేను ఒప్పుకొనుచున్నాను కదా, నేను చెప్పుతున్నాను కదా, ఏమాత్రము తెలివి లేదు. అందరు ఎగతాళి చేసిన వాళ్ళు, అందరూ కూడా త్రోసివేసి ఇబ్బందులకి గురి చేసిన వాళ్ళు, అలాంటిది నా ద్వారా నీకు మాటలు, ఆపత్కాలం నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి, ఆపత్కాలం నన్ను ఉద్ధరించి ఉన్నాడు. నాకు మనుషులు చెప్పుకోకూడదు కానీ మనుషులు వాళ్ళకి ఉన్న సూటిపూటి మాటల ద్వారా మనకి ఎగతాళి చేసిన వాళ్ళు సైతము కూడా నన్ను ఇంత ఇలాగ వెళ్ళిపోదాము. కొద్దిగా దూరంగా ఉంది కదా, ఇలా దూరంగా ఉంది, కొద్దిగా ఇలాగ షార్ట్ కట్ వెళ్దాము. అమ్మా అబ్బో అలసిపోయాం, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మనసులు త్రోసివేసి వెళితానా ఎగతాళి చేసినప్పుడు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. నాకు తోడుగా ఉన్నవాడు నీకు తోడుగా ఉండదా? నాకు త్రోసివేసిన మనసుల ద్వారా నన్ను తోడుగా ఉన్నవాడు నీకు తోడుగా ఉండడా? నాకు కావలసినన్నీ కూడా సమకూర్చి అంతయు మేలు కోసం ఇస్తున్నవాడు నీకు కావలసింది ఇవ్వడా? చెప్పు, నీకు కావలసింది ఇవ్వడా? చెప్పు. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు ఆయనకు తెలుసు. నువ్వు కష్టంలో ఉన్నావు ఆయనకు తెలుసు. నీకు చెవులు ఉన్నాయి కదా, చెవులు ఉన్నవాడు వినుగాక. వినాలి, విను విను విను. నీకు ఈరోజు ఒక అద్భుతముని ఆయన చెయ్యబోతున్నాడు. ఈరోజు ఒక ఆశ్చర్యముని ఆయన చెయ్యబోతున్నాడు. ఏమిటి అద్భుతము అంటే చెప్తాను. ఆ అద్భుతం ఏమిటి అంటే, ఆ ఒక ఆశ్చర్యం ఏమిటి అంటే, మరి మంచి నీళ్ళలో పడిన విత్తనంగా నువ్వు ఉండు. ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నాడు, ఆయన నీకు లేవనెత్తుతున్నాడు, ఆయన నీకు హెచ్చిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను మరచిపోడు. నా మాట మీద ధైర్యం కాదు, దేవుని మాట ఎందు నిరీక్షణ కలిగి ఉండు. ఇలాగ ఎండిపోయిన వానిగా ఉన్న నిన్ను, ఎండిపోయి పడిపోయినగా ఉన్న నిన్ను, ఎండిపోయినగా ఉన్న నిన్ను ఫలం ఇచ్చేవానిగా మార్చబోతున్నాడు. ఎండిపోయి నిరాశతో, నిస్సహాయ స్థితిలతో, బహుమానంతో, ఎగతాళితో ఉన్నవా? సరే, నా నోటి అంటే ఎందుకు ఎగతాళితో ఉన్నవని పదే 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 వస్తుంది అంటే, నువ్వు ఎగతాళితో ఉన్నవని మళ్ళీ గుర్తు తెస్తున్నా. అయినా నేను ఆయన ఉద్ధరిస్తున్నాడు, అయినా నేను ఆయన ప్రేమిస్తున్నాడు, అయినా నేను ఎన్నడూ మరిచిపోలేదు. అయినా నీ దుఃఖములో సైతము నీ యొక్క ప్రాణానికి ఆయన అడ్డుగా ఉన్నాడు. నిన్ను ఆయన ఉద్ధరిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చాలా దూరం వచ్చాము, అయినా కొద్దిగా బలం పొందాలి, ధైర్యము. మన ప్రార్థన విన్నాడు మన దేవుడు కాబట్టి ఎండని కూడా కొద్దిగా అదుపులోని మన కాళ్ళని కూడా ఎముకలకి సత్తుని అంతా కూడా ఇచ్చి ఉన్నాడు కదా. ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అడిగిందంతా ఇచ్చున్నాడు, అడిగిందంతా కూడా కష్టము తెలియకుండా తీసుకువెళ్ళిపోయిచున్నాడు. కష్టం తెలియకుండానే తీసుకువెళ్ళిపోయిన దేవునికి మనం ఏమి ఇచ్చి తెలియగలమంటే, మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టుచున్నాడు. ఆయన నిర్దోషిగా నిన్ను చూచుచున్నాడు. ఈ లోకంలో అందరిలాగా నిన్ను పాపములు చేసిన వాడిని చూడడం లేదు. నేను నిర్దోషిగా ఏ తప్పులు చేసినా నువ్వు నా రక్తంతో పరిశుద్ధపరిచిన వాడినిగా నిన్ను చూచుచున్నవాడు. నిన్ను నిర్దోషిగా చూచుచున్నాడు. భయపడవద్దు, కుమిలిపోవద్దు, వేదన చెందిపోవద్దు, ఇబ్బంది పడిపోవద్దు. నీకు నువ్వే నేను పాపము చేసా, నాకు ఏమీ లేదే, నాకు ఎవరు ప్రేమించేవారు లేరే, నాకు అందరూ ఎగతాళి చేస్తున్నారు, నన్ను ఉద్ధరించేవాడు నా దేవుడే. దేవుడి దగ్గర వెళ్దామన్నా దేవునికి ఎన్నో మాటలు అవమానించి ఉన్నా, దేవుడికి ఎన్నోసార్లు విడిచిపెట్టి నా సొంత మార్గంలో వెళ్ళిపోయి ఉన్నా, దేవునికి ఎన్నోసార్లు మరచిపోయి నా సొంత విధులకు అవకాశం ఇచ్చి ఉన్నా అని నువ్వే బాధపడిపోతున్నావు. కానీ ఆయన నిన్ను నిర్దోషిగా చూచుచున్నాడు. కానీ ఆయన నిన్ను తన కుమారుడిగా అంగీకరిస్తున్నాడు.
కానీ ఆయన నేను మరవకుండా ఎల్లవేళలా ఆయన జ్ఞాపకము చేసుకునిచునే ఉన్నాడు. చూసారా ఎలాంటి కొండ, ఎలా ఉంది కదా ప్రదేశం, ఎలాగున్నా వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు నా కోసం దేవుడు తన మహిమను విడిచి వచ్చి ఉన్నాడు. అలాంటిది మనము ఈ భయపడకూడదు. ఇలా చూసాను. కొంచెం ముఖం కడుక్కుందామా, కొంచెం వాటర్ వస్తున్నట్టున్నది, కొంచెం ముఖం కడుక్కుందాం. వావ్, మంచి లొకేషన్ చూపిస్తాను. వావ్ సూపర్, ఎలా ఉంది కదా. అబ్బాబాబాబా, ఇదంతా కూడా దేవుడిచ్చి ఉన్నాడు. చూసారా ఎలా ఉంది, బాగుందా? ఇంకా మనం మొహం కడుక్కోవడం సరైనది కాదనుకుంటా, ఇంకా ముందుకు వెళదాం. కదా ఎలా ఉంది, బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలసిపోతున్నాం, దయ్యం తెచ్చుకోవాలి. దేవుడు చేసిన త్యాగమును చూసి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన నిర్దోషంగా ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఎల్లవేళ, ఇదిగో కీర్తనలు 20 పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చెయ్యును గాక, సియోను నుండి ఆదుకును గాక. నీకు ఎవరు ఆదుకున్నారు? నాకు ఎవరు ఆదుకునేవారు ఉన్నారు? నన్ను ఎవరు ప్రేమించేవారు ఉన్నారు? నన్ను ఎవరు ఆదరించేవారు ఉన్నారు? నన్ను ఎవరు ఆనుకోవడం లేదే. వావ్, చూడు లోయ ఎలాగుంది కదా లోయ. ఇలాంటి లోయలలో కూడా మనల్ని దేవుడు తీసుకువచ్చి ఉన్నాడు అంటే ఎంత ప్రేమ మన దేవునికి. ఇలాంటి లోయలో సైతం కూడా